ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి ఇప్పటి వీడియో కాదండి, ఒక 10 days బ్యాక్ వీడియో అనుకుంటా. అప్పటి వీడియో అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చేశాను అనమాట. ఇది చేసిన నెక్స్ట్ డేనే అది ఆద్య కోసం కొంతమంది పిల్లలు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఆడుకోవడానికి. వాళ్ళని ఇలా చేశాను కదా ఇద్దామని చెప్పి రమ్మని చెప్తే అప్పుడు తీసుకొచ్చారనమాట. అందుకని వాళ్ళ కోసమని ఈ ఐస్ క్రీమ్ అనేది తీసి ఊరికే కాకుండా పైన ఈ టూటీ ఫ్రూటీస్ వేస్తే ఇంకా వాళ్ళకి నచ్చుతుంది కదా అని చెప్పి ఇలా ఇస్తున్నాను అనమాట. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ వీడియో డిలీట్ అయ్యిందనమాట. అందుకే ఇలా చూపిస్తున్నాను అనమాట. యాడ్ చేయడానికైనా వీడియో లేదనమాట. పిల్లలందరూ కూడా ఎక్కువగా ఇక్కడ గుడి దగ్గర ఆడుకుంటూ ఉంటారు. ఆద్య కూడా అక్కడికే వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆద్య కూడా వెళ్ళడం వల్ల వీళ్ళందరినీ తీసుకొచ్చింది. అంటే పాపం వీళ్ళు రావడానికి ఇక్కడ మాకు కుక్కలు ఉండటం వల్ల పాపం ఎవరైనా తీసుకురావాలన్నమాట. ఆద్యమ్మగా అయితే ఆ రోజు 2 పిలకలు వేశానండి. అప్పటి వరకు ఒక్కటే వేసేదాన్ని. ఆ రోజు సరే అలా అందుతుందా లేదా అని చెప్పి 2 పిలకలు వేశాను అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకు ఎందుకో 2 పిలకలు కూడా కొంచెం కొత్తగా అనిపించిందండి. ఇప్పటి వరకు ఒకటే వేయడం వల్ల అది అలవాటు అయిపోవడం వల్ల అనుకుంటా ఈ 2 కూడా కొంచెం కొత్తగా అనిపించింది. గుళ్ళోకి వెళ్ళడం వల్ల ఎవరో 2 లిల్లీ పూలు కూడా పెట్టారు. పిల్లలకి అయితే ఇలా పిలకలు కన్నా కొంచెం అదే లూజ్ హెయిర్లా ఉంచేసి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి పెడితే పిల్లలు బాగుంటారని నాకు అనిపిస్తుంది అండి. ఇలా పిలకలు వేయడం, పువ్వులు పెట్టడం అంటే నాకు ఎందుకు అంత నచ్చదనమాట. కాకపోతే ఏంటంటే ఆ హెయిర్ అనేది ఇప్పుడు ఈ టైంలో అయితే హెయిర్ చిన్నపిల్లలకి పెంచకూడదండి అసలు. ఎందుకంటే ఆ హెయిర్ అనేది మొత్తం ముఖం మీదకి, చెవుల పైకి వచ్చేయడం వల్ల తనకి కూడా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే తప్పక అలా నేను వేస్తున్నాను అనమాట. దానికి కూడా మళ్ళీ రబ్బర్లు పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం తలకి టైట్గా ఉన్నట్టు ఉంటుంది కదా, అది కూడా భయమేనండి. చూసుకుని చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు పిల్లలు అయితే ఎక్కువగా వాళ్ళే తింటానని చెప్పి ఏడుస్తున్నారండి. ఇక్కడ ఆద్య కూడా సేమ్ అంతే. ఇప్పుడు మేము ఏం పెట్టినా కానీ తనకు తానే తింటానని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఫుడ్ అయితే నేనే పెడతాను కానివ్వండి, ఇంకా ఈ దోశ, ఇడ్లీ, చపాతీ ఇలాంటివి మాత్రం చిన్న చిన్న ముక్కలు చేసిస్తే తినేస్తుంది. స్పూన్తో మాత్రం తింటానని ఏడుస్తుందండి. కాక స్పూన్తో తినడం మాత్రం అస్సలు రావట్లేదు. కొంతమంది పిల్లలు అయితే అసలు ఈ ఏజ్కే తినడం అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి. అంటే వాళ్ళకి ఒక చైర్ ఉంటుంది కదా, ఫుడ్ చైర్ అనుకుంటా, ముందు పెడుతున్నారు అనమాట. బెల్ట్ పెట్టేసి ఇంకా కదలకుండా ఉండటం వల్ల ఏంటో వాళ్ళకైతే బాగా అలవాటు అయింది. అసలు ఈ ఏజ్కే స్పూన్ పట్టుకోవడం, తినడం ఇలాంటివి బాగా అలవాటు అయినాయి. ఇలా పిల్లలతో సరదాగా కాసేపు ఐస్ క్రీమ్ అయితే షేర్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చి ఏంటంటే బాదం పప్పు తీసానండి. అంటే బాదం పప్పుతో ఈ బాదం పౌడర్ అనేది చేద్దాము. మార్నింగ్ టైంలో అయితే ఆద్యకి నానబెట్టి ఇస్తున్నాను అనమాట. కాకపోతే తను అస్సలు తినట్లేదు. ఎందుకో నచ్చట్లేదో మరి ఏంటో అస్సలు తినట్లేదు. సరే పాలల్లో కలిపైన ఇచ్చేద్దాం అన్నట్టు ఈ పౌడర్ చేద్దామని ఈరోజు అయితే ఒక బౌల్తో అయితే బాదం తీసుకున్నా. అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 10 minutes అనేది ఉడకబెట్టుకోవాలండి. అది ఉడకబెట్టుకోవడం కొంచెం మనం చెక్ చేసుకోవచ్చు. అంటే అది పైన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ కొంచెం ముడతల్లా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మనం చూసి చెక్ చేసుకోవాలి. అది ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే స్కిన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఒకసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక క్లాత్ అనేది వేసుకుని ఆ క్లాత్ పైన ఇవి వేసేసుకోవాలండి. కొంచెం అది మరీ చల్లారిపోనివ్వకుండా కొంచెం వేడి మీదే అలా జస్ట్ అలా అంటే చాలు, ఈజీగానే వచ్చేస్తాయి అనమాట అవన్నీ. అలా మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇది మనం పైన ఉన్న స్కిన్ కూడా అసలు మనం తినకూడదండి. కొంతమంది అయితే ఈ పౌడర్ చేయాలంటే డైరెక్ట్ అవి వేపేసుకుని వాటితోనే పౌడర్ చేసేస్తున్నారనమాట. అలా అస్సలు చేయకూడదండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ పొట్టు అనేది ఉంటుంది కదా, ఇది అస్సలు మనం తినకూడదంట. అందుకే ఇవి ఉడకబెట్టి ఇలా చేస్తున్నాను అనమాట. అందులోకి ఇది పిల్లలకి కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గానే చూసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసి మళ్ళీ వీటిని ఒక క్లాత్ పైన అనేది ఆరబెట్టుకోవాలి. అంటే వాటి పైన బాగా తడి ఎక్కువగా ఉంటుంది కదండి, అది కొంచెం బాగా ఆ తడి మొత్తం కూడా బాగా ఆరేంత వరకు ఒక క్లాత్ పైన ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇవి కొంచెం పలచగా తీసేసుకుంటే కొంచెం తొందరగానే ఆరిపోతాయి. అవి ఆరేలోపు కొన్ని జీడిపప్పు కూడా కొన్ని వేపుకున్నానండి. అంటే నేను బాదం పప్పే కాకుండా కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం మంచిదే కదా పిల్లలకి అంటూ, ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి లైట్గా వేపేసుకోవడమే. ఈ పాలల్లోకి పౌడరే కాబట్టి జీడిపప్పే కాదండి, ఇంకా మన దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. పిల్లలకి హెల్త్కి మంచిదే కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ 2 వేసుకుంటున్నాను. తర్వాత ఈ బాదం పప్పు కూడా వేపుకోవాలండి. ఇవి వచ్చి చాలా టైం పడుతుంది అనమాట దీనికి. ఎందుకంటే
ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి కుక్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇవి ఏగే టైంలోనే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇలా డైరెక్ట్గా కూడా తినాలనుకునే వాళ్ళు కొంతమంది తింటారు కదా, ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. కొంచెం చాట్ మసాలా, సాల్ట్ ఇలాంటివి యాడ్ చేసుకొని తింటే ఇవి చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఈ రెండు కూడా కలిపేసుకున్నాను. ఇవి కొంచెం బాగా చల్లారాక మిక్సీ పట్టుకునేటప్పుడు మనం మిక్సీ అనేది పట్టుకోవాలి, ఫాలో అవ్వాలండి. లేకపోతే ఇది పౌడర్లా కాకుండా ఒక ముద్దలా అయిపోద్ది అనమాట. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఒక ముద్దలా అయిపోయింది. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్తో వేసుకోవాలండి. మరి ఫుల్గా వేసేసుకున్నాం అనుకో అది కూడా ముద్ద అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే వాటిని మిక్స్ చేసినప్పుడు హైలో కాకుండా ఆపి మరీ మిక్స్ చేయాలండి. లేకపోతే అలా హైలో పెట్టేసుకుని అలా ఉంచేసామంటే అలా అయినా సరే ముద్ద అయిపోద్ది అనమాట. అదొకటి కరెక్ట్గా చూసుకుంటే చాలు, ముద్దలా కాకుండా ఇలా పౌడర్లా వచ్చేస్తుంది. తర్వాత ఈ పౌడర్ను డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలకి చాలా ఈజీగా పాలల్లో కలుపుని ఇచ్చేసుకోవచ్చు. ఈ బాదం పొడి నేను సేమియాలో కూడా యూస్ చేస్తానండి, చాలా బాగుంటుంది. హెల్తీయే కాబట్టి మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. బాదం పాలు కూడా నేను ఈ పౌడర్తోనే చేసిస్తాను అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.